నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ హాజరైన సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్ ఆకట్టుకున్న విద్యార్థులు. అధికారిక వేడుకగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు. తుది దశకు చేరుకున్న పొగాకు కొనుగోళ్లు. ఆందోళనతో పొగాకు బేలతో రోడ్డెక్కిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యాశాఖ వినూత్నంగా నిర్వహిస్తోందని, మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామంటూ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు. క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు, కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? అవును 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 అవును. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, మార్షల్స్ ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. సభా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేశారు. సైలెన్స్ సైలెన్స్. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. విలువలు తెలియాలనే సదుద్దేశంతో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఒంగోలు హెచ్సిఎం కాలేజీ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగడ సుజాత తదితరులు పాల్గొన్నారు. భారత
భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యైక్యతను మరియు అఖండతను తప్పగా సంరక్షిస్తూ మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదం తెలిపి చేయటం జరిగిందో దానికి ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు ఎప్పుడైతే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా కమిటీ ఎవరైతే మెయిన్ వాళ్ళంతా కూడా కూర్చొని మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా మార్పులు చేయాలి, ఏ విధంగా ఉండే పరిస్థితుల్ని మనకి తీసుకొని రావాలి అనేది ఆ రోజు అంబేద్కర్ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు చేయటం వల్ల ఈ రోజుటికి అది కొనసాగుతుంది. అంటే వాళ్ళు ఎంత మంచి చూపుతోటి ఇక్కడ ఉండే ప్రజలకి ఏ విధంగా ఉన్నాయో కష్ట నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని అప్పుడు రూపొందించారు. ఆ రూపొందించిన దాంట్లో ఈ రోజుటికి కూడా ఎక్కడా మార్పులు లేకుండా కొనసాగుతూ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే అన్నీ ఏదైనా రావచ్చు, కానీ ఆ రాజ్యాంగంలోనే దానికి అనుకూలంగా వాళ్ళు చేసిన ఆ రోజు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అది గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రాజ్యాంగం ప్రపంచంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్నటువంటి భారత రాజ్యాంగం ఈరోజు నవంబర్ 26 75 సంవత్సరాలకు ముందు మనము ప్రజలు తమకు తామే మాకు ఈ రాజ్యాంగం కావాలని చెప్పేసి మనకు మనమే సమర్పించుకున్నటువంటి రోజు. ఈ రోజుని మనం భారతదేశం అంతా పౌరులంతా కూడా ఆ రోజుని స్మరించుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మనము ప్రవేశిక గురించి మనమందరం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్, ఇది బెడ్ రాక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీని ద్వారా అనేక జాతులు, అనేక మతాలు, అనేక భిన్నమైనటువంటి భావాలు, తర్వాత అనేక భిన్నమైనటువంటి భాషలు మాట్లాడుతూ అనేక భిన్నమైనటువంటి సంస్కృతులతో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టడానికి, అందరినీ కూడా సమానంగా గౌరవించడానికి చేసుకున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఇది. భారతదేశానికి ఏదైతే సరిపోతుందో అనే దాని మీద మరి ఎంతో కసరత్తు చేసి మరి అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు 18 నెలలు పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం కాబట్టి వీటికన్నిటికీ అనుగుణంగా ఉన్నటువంటి రాజ్యాంగం కావాలి. కాబట్టి అప్పుడే మరి మన ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందడానికి కూడా దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీని యొక్క ప్రాధాన్యత తెలుసు కాబట్టి అంబేద్కర్ గారు ఇన్ని రోజులు తీసుకొని ఎంత చక్కటి రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. తద్వారాగానే ఈరోజు మరి మనం చట్టాలు చేసుకోగలుగుతున్నాము. ఈ చట్టాల్లో అంతేకాకుండా ఇందులో మరి ముఖ్యమైనది ఏంటంటే మన వరకట్న నిషేధ దినం కూడా ఈ రోజుగా మనము గుర్తించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మరి ప్రజలందరూ కూడా దీన్ని అనుకరించి చట్టం అందరికీ సమానం అని చెప్పడం కాదు, కానీ సమానంగా మనం ఎప్పుడైతే ఉంటుందో సమానత్వాన్ని సమాజ స్థాపనను పాటించడం కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరూ గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధాన్యం సేకరణ తీసుకుందని, ముందస్తుగా చర్యల్లో భాగంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రతి ఒక్క రైస్ మిల్లర్ ధాన్య సేకరణకు సహకరించాలని కోరారు. జిల్లాలోని రైస్ మిల్ యజమానులతో జేసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందన్న సమాచారం సూచనప్రాయంగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మిల్లర్ వ్యాపార స్థాయిని బట్టి ధాన్యం ఎంతమేర కొనుగోలు చేస్తారన్న విషయాన్ని యూనియన్ ద్వారా తెలియజేసినా సరిపోతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనైనా ధాన్యం కొనుగోలు చేయవలసిందేనన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి సహకరించిన వారి పట్ల కఠినతరంగా వ్యవహరించడం జరుగుతుందని, అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వద్దన్నారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, మార్కాపురం ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ వెంకటరామరెడ్డి, డిఎస్ఓ పద్మశ్రీ, సివిల్ సప్లైస్ డిఎం వరలక్ష్మి, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. నేను దాని మీద అసలు రివ్యూ చేయను. అది ఇంకా మీరు ఇంకా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.
ఒక రకంగా ఇది చేసిన వాళ్ళు అవుతారు. లేదు సార్ మీరు మాట్లాడండి సార్, ఈ లోపు మేము ఒకటి రాసిస్తాము, దీని ప్రకారం మేము అందరం ఎలా కూర్చోము, మాలో మీరు మాట్లాడుకొని మేము ఇచ్చేస్తామన్నా అదైనా ఓకే. లేదు ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం సార్ అని నాకు ఒక లిస్ట్ కానీ మీరు 15-20 ఇచ్చారంటే వెళ్ళండి, అది బాగుంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ పీపుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు కనుక ఇది చేయకపోతే గవర్నమెంట్ అసలు ఫుల్ దీంట్లోన ఉండమని చెప్పారు. అసలు కమిషనర్ సివిల్ సప్లై వారు కానీ లేదా ఇతర వాళ్ళు కానీ ఇది ఫుల్ దీంట్లోన మంచి ఇది చెప్పారు. సో ఎట్లాంటి పెద్ద డెసిషన్ అయితే తీసుకోవడానికి మీరు కారణం. కొత్తపట్నం జడ్పీ హై స్కూల్లో విద్యార్థుల డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన బంగారయ్య అనే దాత 1000 మంది విద్యార్థులకు సరిపోయేలా డైనింగ్ హాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయల నిధులు అందించారు. దాత బంగారయ్యను ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా మాక్ పోలింగ్ నిర్వహించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకున్నారు. స్కూల్ హెచ్ఎం బాలిశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందని, దాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ నడుం కట్టి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవంపై నిర్వహించిన సదస్సుల్లో పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించాలని కోరినప్పుడు పలువురు ఎంపిక కాబడిన మేధావులతో పాటు తాను రచించామని స్వయంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరంలో లేనివారు నేడు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని తొలగించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. రైతులకు సంబంధించిన 3 చట్టాలను రద్దు చేస్తే ఒక్క ఎంపీ కూడా నోరు మెదపకపోవడం సిగ్గుచేటని, అలాంటి పార్లమెంటు ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం భారతదేశం లౌకికవాద దేశంగా లేదని, అందరూ కలిసికట్టుగా రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే రాజ్యాంగ దినోత్సవాన్ని విలువ ఉంటుందన్నారు. న్యాయవాది పంగులూరు గోవిందయ్య, విశ్రాంత న్యాయమూర్తులు నాగేశ్వరరావు, బసవయ్య, అభివృద్ధి వేదిక నాయకులు చుండూరు రంగారావు, ఎస్కే బాబు, ఎంఎల్ నారాయణ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1935 యాక్ట్ ఇది ఇంచుమించు ఒకటేనండి. 1935లో లేనటువంటి మేధావులు కూడా అంటారు. సరే మా ఊళ్ళో లిస్టు రాసుకొని ఉంటారు కదా, లిస్టు చూసి నీ పేరమ్మా ఇప్పుడు రిటైర్డ్ ప్రిన్సిపల్ జిల్లా గారికి ప్రభాకర్ గారు ఒకటో తారీఖు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ 7వ విడత, 4వ తారీఖు లెక్కింపండి. 4వ తారీఖు రాత్రి ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు, ఎవరు ప్రభుత్వం పెడతారు అనేది కూడా మనకు తెలియదు. ఎన్ని ఓట్లు పోలే ఎప్పుడు చెప్పారు తెలుసండి? 6వ తారీఖు చెప్పారు. 1వ తారీఖు పోలింగ్, 4వ తారీఖు లెక్కింపండి, 6వ తారీఖు ఎన్ని ఓట్లు పోలే చెప్పారు. ఎక్కడైనా ఉందండి అసలు? మీ కాలేజీ ఒప్పుకుంటారండి, కాలేజీ స్కూల్ కాలేజీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది కదండి, ఒప్పుకుంటారండి. ఎన్ని ఓట్లు పోయాయో
ఎవరు నెగ్గారో ప్రకటించదని చెప్తారండి. చెప్పారండి, మరి మాట్లాడలేదు ఎవరు. ఎలక్షన్ కమిషన్ అలా చేస్తాం. మరి ఇది ప్రజాస్వామ్యాన్ని హతమార్చని ఇంత రాజ్యాంగం రాసి 1919 నుంచి అంబేద్కర్ ఇచ్చిన మెమోరాండమ్స్ తర్వాత దాదాపుగా సంవత్సరం పాటు రాజ్యాంగ సభలో ఎన్టీ రంగరావు గారు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, మరొకళ్ళు వాదోపవాదాలు చేసి చర్చోపచర్చలు చేస్తే దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటి? ఇక్కడ ఆస్తితో సంబంధం లేక, చదువుతో సంబంధం లేక, పుట్టుకతో సంబంధం లేక, భాషతో సంబంధం లేక, మతంతో సంబంధం లేక, కులంతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు పైబడి వారికి కూడా ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అనేది కదా వాళ్ళు నిర్ణయించాలి. ప్రభుత్వాన్ని ఎవరడతారు. అది ఆడ 1950లో మనం పెట్టుకునే రాజ్యాంగంలో ఉంటే అతి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం. ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు పొగాకు కంపెనీలు బ్రైట్ గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసి రైతుల వద్ద పేరుకుపోయిన లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో ఏదో విధంగా లో గ్రేడ్ పొగాకును అమ్ముకోవాలనే ఆతృతతో రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రాలకు తరలిస్తున్నారు. వేలం కేంద్రాల్లో సరిపడా ఖాళీ లేక రోజుల కొద్దీ పొగాకు బేళ్లతో రైతులు రోడ్లపైనే ఉండవలసిన పరిస్థితులు దాపురించాయి. ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రంలో 1-2 రోజుల్లో పొగాకు వేలం ముగిసే అవకాశం ఉందని రైతుల్లో ఆందోళన నెలకొంది. పొగాకు కొనుగోళ్లు ఆరంభించినప్పటి నుండి సరైన ధర లేకపోవడం, లో గ్రేడు రకాల బేళ్లు నోబిడ్ కావడంతో చాలామంది రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోలేకపోయారు. దీనికి తోడు అధికంగా వర్షాలు పడి ఉత్పత్తి తగ్గి నాణ్యత లోపించడంతో లో గ్రేడ్ పొగాకు దిగుబడి అయ్యింది. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు కంపెనీలు ఆసక్తి చూపకపోవడం, బ్రైట్ గ్రేడ్ పొగాకును అధిక ధరలకు కొనుగోలు చేయడంతో కొంతమేరైనా మిగిలిన పొగాకును కొనుగోలు చేయకపోతారా అన్న ఆశతో రైతులున్నారు. ఇటీవల బ్రైట్ గ్రేడ్ పొగాకు కిలో 360 రూపాయలు ధర పలకడం, ఇంకా రేటు పెరుగుతుందేమో అన్న తరుణంలో ఒక్కసారిగా కిలో 300 రూపాయలకు రావడంతో రైతుల్లో ఒత్తిడి పెరిగి నిల్వ ఉన్న పొగాకు బేళ్లను అయినకాడికి అమ్ముకోవాలని అనుమతికి మించి వేలం కేంద్రాలకు బేలు తీసుకువచ్చారు. వేలం కేంద్రంలో అత్యల్ప ధర 50 రూపాయలు ఉండగా రైతుల ఆందోళనను అవకాశంగా కొందరు దళారులు కిలో పొగాకు 10 నుండి 20 రూపాయలకు కొంటున్నారు. రైతులకు పొగాకు నిల్వ చేసే అవకాశం లేక, దళారులు చెప్పిన ధరకు అమ్ముకోలేక వేలం కేంద్రాలపై నమ్మకంతో పెద్ద ఎత్తున పొగాకు బేళ్లను తరలించడంతో వేలం కేంద్రం బయట రోడ్లపై జాగారాలు చేయవలసి వస్తుంది. వేలం కేంద్రంలో ఉంచిన బేళ్లను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వేలం కేంద్రం నిండిపోయింది. గత ఏడాది 20,000 పలికిన పొగాకు బేలు ఈ ఏడాది 4,000కే అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందు చూపు లేని పొగాకు బోర్డు అధికారుల వల్లనే ఈ ఇబ్బందులు వచ్చాయన్నారు. ప్రభుత్వాలు కూడా పొగాకు రైతులను పూర్తిగా వదిలేశాయని, దీంతో వ్యాపారులు ఇష్టానురాజ్యంగా మారి రైతులను కష్టాల్లోకి నెట్టారన్నారు. మంగళవారం నుండి రోడ్లపై ఉండవలసి వచ్చిందని చెప్పారు. రాత్రి అనగా వచ్చామండి చెక్కులో, ఈయనకు వచ్చే లోన ఆ గేటు తీరంటే గేటు తీయడు, గేటు తీసేవాడు ఏనుబాబు అని ఒకడు ఉన్నాడు, వాడు గేటు తీయడు. ఏదయ్యా మీరు చెప్పేది అంటాడు. చెక్కులు కొనేవాడు లేడు. ఓపెనంత ఖర్చు అవుతుంది. 7 ఏళ్ళు ఏమైనా మూట 1000 రూపాయలు చెక్కు, 7 ఏళ్ళు మూట 1000 రూపాయలు చెక్కు. ఏం చేస్తే ఆ రకంగా ఉన్న జనాల పరిస్థితి. లోన ఉండి బిర్రుగా ఉండి ఊళ్ళోనే ఒకసారి దాసినప్పుడు మొత్తం నెట్ని ఒకరోజు మేము వచ్చినట్టుకి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి ఆగిపోయి. మేము రాత్రి 2 గంటలకు తెచ్చాము. ఆక్షన్ ప్లాట్ఫారం ఫుల్ అయింది. మేము బోర్డులో బయట పెట్టుకుని ఉన్నాము. 2,000 బేళ్ళు 1,500 బేళ్ళు ఇస్తే దాదాపు 3,000 బేళ్ళు దాకా తెచ్చారు. పరిస్థితి ఇబ్బందిగా ఉంది. పొగాకు పరిస్థితి గడ్డుగా ఉంది, కొనటం లేదు. బయట 1000 రూపాయలకు కూడా అడుగుతున్నారు. ఇక ఎంతకో కొంతకు ఇచ్చిపోదామని తెచ్చాము. అయినా కానీ ప్లాట్ఫారం మేము బయట రోడ్డు మీద పెట్టుకున్నాం. లోనకి ఫుల్ అయిపోయింది. 4 రోజులు ఇవ్వాల్సిన చెక్కుల్ని ఒకరోజు ఇచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని. దానివల్ల మార్కెట్ లేదు. బయట వాళ్ళు 100-200 చెక్కులు అడుగుతున్నారు. ఇంకా రైతు నిద్ర లేదు. రైతులకి నాకు అవస్థలు పడుతున్నారు సార్. అది సరే, దోమలనే మామూలే కదా, సహజమే కదా. అది రేట్లు అయితే 4,500, 5,000 అడగొంటున్నారు. కొన్ని వదిలేస్తున్నారు. గతం బాగానే ఉంది కానీ ఇప్పుడు మటుకు ఇబ్బందిగా ఉంది. అసలు మా బాధ అనేది పట్టించుకునేవాడు లేడాడ. మమ్మల్ని పట్టించుకొని ఇది రైతులేని అనుకునేవాడే లేడు. వాళ్ళే పోతారులే ఊర్లు మాదిరిగా అనే ఆలోచనలో పోతున్నారు. 20 ఏళ్ళు కొంటే కానీ మాడో గిట్టదు. 200 రూపాయలు కేజీ పడిద్ది. పొగాకు కాల్చి పచ్చాకు కూలి ఖర్చులు, బ్యారిన అద్దెలు, పొలం ఖర్చులు అన్నీ పడి, ట్రాక్టర్లు ఆయిల్ అన్నీ బాను 200 కానీ 250 దాకా పడిద్ది. దగ్గర 50 రూపాయలు కొంటున్నారు. అది కూడా కొంత కొన్న పొగాకుంటే బయట 10 రూపాయలకి ఇస్తున్నాము. అది వ్యాపారస్తులకు మంచి పద్ధతి కాదు. ఏటా 10% పెంచి
పొగాకు కొనియాలి, 10% పెంచాలి. కలెక్టర్ ఆఫీసులో రైతులకు పొగాకు కొనలేదని కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెడితే వస్తుంది. విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు గట్టిపాటి రవిబాబు గారు. ఆయన రవికుమార్ ఏం చెప్పాడు, పొగాకు కొంటాము కానీ మేము కొనము, మార్కెట్ని దించము, మీ కాడ కేజీ కూడా ఉండదు, 10 రూపాయలకు 5 రూపాయలకు బయట వాళ్ళు కొనుక్కుంటారు, మీరు రైతులు నష్టపోవాల్సిందనే దాని మీద ఆయన స్వామి గారు వీళ్ళంతా కలెక్టర్ ఆఫీసులో మాట్లాడడం కూడా జరిగింది. ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతున్నారు. శనగలుంటే లోకల్ ప్రభుత్వం మార్కెట్ రేట్లో 5,000 6,000 కేటాయించి కొంది. ఏదైనా మార్కెట్ లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. శనగలు కొనేవాళ్ళు లేరు, మిరపకాయలు కొనేవాళ్ళు లేరు, కందులు కొనేవాళ్ళు లేరు, ఇతర పంటలు ఏవి కొనేవాళ్ళు లేరు. రైతులు నట్టాట ముంచింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అమరావతి కాకపోతే రైతులకు ఒక 1,000 కోట్లు కేటాయించి ఏ కొనాలన్నా ఏందే అనే దాని మీద తలకాయ ఎత్తు కూడా రైతులు సాయి చూడటంలా. రైతుల వద్ద నుండి ఇప్పటి వరకు 19.45 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేశామని బోర్డు వేలం నిర్వహణ అధికారి నివేష్ పాండ్యా తెలిపారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో బేళ్లు తీసుకురావడంతో ఇబ్బంది ఏర్పడిందని, త్వరితగతిన బేళ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఈరోజు వరకు 19.6 మిలియన్ ప్రొడక్ట్స్ క్వాంటిటీ సోల్డ్ అయిపోయింది. సో ఈ లాస్ట్ మూమెంట్కే మార్కెట్ ఉంది. సో వీఆర్ క్లోజింగ్ టు మార్కెట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో. బట్ కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి కొంచెం బేల్ వస్తుంది. సో నేను అదే అన్నీ చూసి అన్ని క్వాంటిటీ సోల్డ్ చేస్తాము అంట. ఏం ఇబ్బంది లేదు, రైతులకు ఏం ఇబ్బంది లేదు. ఏం ప్రాబ్లం ఉంది అంటే లో గ్రేడ్ బీపీఎల్ కానీ మధుపచ్చ కానీ మూమెంట్ లేదు, అంతే కంపెనీ కూడా లేదు. సో నోబిడ్ ఎక్కువ వస్తుంది అంతే. బాకీ అన్నీ మీడియం గ్రేడ్ కానీ హై గ్రేడ్ కానీ మంచి మార్కెట్ ఉంది. సో ఈ లాస్ట్ మూమెంట్ ఉంది. సో ఈ రోజు వరకు 19.65 ఉంది. సో మ్యాక్సిమం లాస్ట్ వరకు 20 మిలియన్ రావచ్చు, ప్రొడక్షన్ రావచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి 2.5 మిలియన్ ఎక్కువ ఉంది ప్రొడక్షన్. సో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిక్వెస్ట్ చేస్తాను ఫార్మర్కి కొంచెం ప్రొడక్షన్ తగ్గించేయండి అంత. ఒంగోలు మెప్మా పీడీ కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, సీఓలు, బ్యాంకర్ల ప్రమేయంతో నకిలీ గ్రూపుల ద్వారా కోట్లాది నిధులు గోల్మాల్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో జేసీ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కమిటీలో సభ్యులు డిఆర్డీఏ పీడీ, జెడ్పీ సీఈఓ ఉంటారన్నారు. 2 వారాల్లోగా విచారణ నివేదికను సమర్పించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆరోపణ నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు నిర్వహించిన మాస్టర్ ఒరేటర్ ప్రోగ్రాంలో ఓఎంసీ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రసంగించారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా భావి భారత నిర్మాతలు, మంచి నాయకులు, అధికారులు తయారయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేశారని అభినందించారు. నారాయణ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం ఒకసారి, మేడం అందరూ కొద్దిగా దగ్గర మేడం చూడండి సార్. has received second position. Akira Nandan, wonderful job. Congratulations dear. I think you were the smallest to finish. వచ్చిన తర్వాత ఈ రోజు టీచర్ని ఏమడిగింది, ఏ క్వశ్చన్ అడిగింది, ఏం చెప్పాను. అలా ఒక పేరెంట్గా నా తల్లి నన్ను ఇలా రోజు ప్రశ్నించడం వల్ల నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకున్నదే ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే అమ్మ ఇంటికి వెళ్ళాక క్వశ్చన్ వేస్తుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పాలి. ఆ విధంగా ఈరోజు ఈ నోబెల్ అవార్డు రావడానికి కారణం మా అమ్మ అని చెప్పాడంట. నోబెల్ అవార్డు గ్రహీత అంటే తల్లి బాధ్యత ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. పిల్లవాడికి అంత రెస్పాన్సిబిలిటీ ఆ తల్లి తీసుకున్నప్పుడు వాడికి బాధ్యత పెరుగుతుంది. టీచర్ ఏమడిగిందో కూడా గుర్తుకు పెట్టుకొని ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పడం జరిగింది. అంటే అది తన యొక్క మెమరీని పెంచుతుంది. అది ఎందుకంటే అమ్మ ఇంటికి వెళ్తూనే క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పాలి, గుర్తు పెట్టుకొని వెళ్ళాలి. అందుకని తల్లులందరికీ కూడా మన పిల్లలు స్కూల్లో ఏం చదువుతున్నారు, మనం చాలా బిజీగా ఉంటాం రియల్ లైఫ్లో, స్కూల్లో పడేసాం మన పని అయిపోయింది అనుకోకుండా పిల్లలు ఇంటికి వచ్చాక ఆ రోజు ఏం నేర్చుకున్నారో అని తల్లి తండ్రి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోగలిగినప్పుడు ఆ పిల్లల ఒక బంగారు భవిష్యత్తుని మనం తీర్చిదిద్దేదానికి అవకాశం ఉంది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, భాషలు, యాసలు, తారతమ్యాలు ఉన్న
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమానంగా సౌభ్రాతృత్వంతో జీవిస్తున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగమని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. ఎంతో గొప్పదైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో పలువురు మేధావుల బృందం రూపొందించడం జరిగిందన్నారు. ఒకే మతం ఉన్న పొరుగు దేశాల్లో నిరంతరం వివాదాలు జరుగుతుంటాయని, కానీ మన దేశంలో కలిసిమెలిసి జీవించడానికి రాజ్యాంగమే కారణమన్నారు. రాజ్యాంగ ఫలాలను భవిష్యత్తు తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని రాజ్యాంగం అమలు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ తరఫున భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అనేక కులాలు, వందలాది కులాలు, మతాలు, భాషలు, యాసలు, ప్రాంతాల మధ్య తారతమ్యాలు ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనుభవించాలి అన్న ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి లక్ష్యంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే వారితో పాటు ఆ రోజు రాజ్యాంగ రచనా సంఘంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, మేధావులు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి మనకిచ్చిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది కూడా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అలాంటి రాజ్యాంగాన్ని దేశ పౌరులకు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి మరింత శ్లాఘనీయం. రాజ్యాంగం యొక్క ఫలాలని, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, దాని స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేదానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా ప్రకటించడంపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, నాయకులు సాదిక్, బీజేపీ నాయకుడు కృష్ణారావు మరియు పలు సంఘాల నాయకులు సీఎంకు, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం 63 రోజుల పాటు ఐక్య ఉద్యమాలు నిర్వహించామని, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించి అడ్డుపడ్డారని నాయకులు విమర్శించారు. హామీ ఇచ్చిన 1.5 సంవత్సరానికే అమలు చేసిన ఘనత ప్రజాప్రభుత్వానికే సాధ్యమని కొనియాడారు. కొత్త జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా చేసుకుంటామన్నారు. నూతనంగా ఏర్పడబోయే జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మార్కాపురం చంద్రన్న మార్కాపురం జిల్లా తరపున మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం అనాదిగా అణిచివేయబడింది. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఒకటి మార్కాపురం జిల్లా చేస్తా, 2 వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకొని ఈరోజు వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. మా పెద్దలు చంద్రబాబు గారి ఆశీస్సులు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మా యొక్క దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉన్నాయి. మేము ఇంకా ధైర్యంగా, నిశ్చింతగా, గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలు నిద్రపోయేటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మా అందరికి మనవి చేస్తా ఉన్నా. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి యొక్క సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల, ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాని ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా, కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ముందుంచబోతా ఉన్నాం.
ఒంగోలు పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరిషత్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, జీసీడీఓ హేమలత, హెచ్ఎం రాజ్యలక్ష్మి, ప్రాజెక్ట్ ఇన్ఛార్జి డాక్టర్ బాలునాయక్, ఆనందబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. దాడుల నుండి ఆత్మరక్షణ పొందేలా బాలికలు ధైర్యంగా మెలగాలని సూచించారు. ఫ్రంట్కి వెళ్ళాలనుకోండి బ్యాక్ వచ్చేస్తారు. సపోజ్ మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా ఎస్కేప్ అవ్వాలంటే కుదరదు కదా. ఎస్కేప్ అయినా మనం సెకండ్ టైం కూడా మళ్ళీ మనం అటాక్ చేస్తారు కదా, అవునా కదా. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్తోనే మనం అటాక్ చేయాలి. ఏ విధంగా ముందు మనం అటాక్ చేసేటప్పుడు ముందు ఏం చేయాలి, లాక్ చేయాలి, అవునా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ ఈ విధంగా లాక్ చేశానా, లాక్ చేసిన తర్వాత ఏం చేయాలి, అటాక్ చేయాలి. అర్థమైందా నాన్న, ఈ విధంగా అటాక్ చేయాలి. సో రియల్ టైంలో ఇలాంటివి జరగవు. బికాస్ మీకు మీరే హీరో, మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాంటి ఉద్దేశం కోసమే ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. సో సెల్ఫ్ డిఫెన్స్లో నాకు తెలిసినంత వరకు, లేకపోతే నేను అనుకునేటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, సెల్ఫ్ డిఫెన్స్ అంటే మీరు ఇంకొకళ్ళ మీద అటాక్ చేసేటువంటి విధానం కాదు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేకపోతే మీద ఎవరైనా అబ్యూస్గా బిహేవ్ చేస్తున్నప్పుడు, లేదా మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని అటాక్ చేసి కొట్టడం కాదు, వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకునేటువంటి మెథడ్. నాకు తెలిసి ఒక 10 years అనుకుంటా, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంలో సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్లో బాగా ట్రెండ్ అయినటువంటి విషయం ఏంటంటే పెప్పర్ స్ప్రే. నాకు తెలిసి అక్కడి నుంచే బాగా సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది లైమ్ లైట్లోకి వచ్చింది. గవర్నమెంట్ కూడా ఈరోజు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి, బయటకు వెళ్ళి వాళ్ళకి మన సేఫ్టీ కలిగించాలి అనేటువంటి ఆలోచన ఇవ్వడానికి కారణం అదే. పెప్పర్ స్ప్రే అనేటువంటిది ఒక బ్యాగ్లో పెట్టుకొని ఎవరన్నా మీ ఇబ్బందికి మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు కూడా సినిమాలో చూసుంటారు కదా, ఎవరన్నా పైకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి హీరోయిన్ పారిపోవటం చూసుంటారు కదా, అది కూడా ఒక రకమైనటువంటి సెల్ఫ్ డిఫెన్స్. అన్ని సందర్భాల్లో కారాలు పెప్పర్ స్ప్రేలు దగ్గర ఉండవు కాబట్టి. ఈరోజు కాన్స్టిట్యూషనల్ డేలో మార్నింగ్ నేనైతే వాచ్ చేశాను, నాకైతే ఎక్కడ కూడా అది మాక్ అసెంబ్లీ లాగా అనిపించలేదు, ఒక రియల్ అసెంబ్లీ లాగా అనిపించింది. మీలాంటి కిడ్స్ అంతే. అసలు మరీ ఒక వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒక 10 years బాయ్ అసలు ఎంత బాగా చెప్తా ఉన్నాడంటే అంత బాగా చెప్తున్నాడు. అంటే క్వశ్చన్ అంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్లోనే టోటల్లీ క్యారెక్టర్ని అడాప్ట్ చేసేసుకున్నారు. సో ఫైటింగ్ నేచర్తో మాట్లాడటం కానీ, గట్టిగా అపోజిషన్ లీడర్ అయితే ఒక అమ్మాయి అసలు చాలా స్ట్రాంగ్గా చెప్తుంది, స్పీకర్ ఈజ్ మెంట్ ఫర్ మైండ్లీ అపోజిషన్ పార్టీకి అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. సో చిల్డ్రన్ తలుచుకుంటే ఏదైనా చేయగలమా. మేము ఆడపిల్లలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్నటువంటి అలాంటి భయము అలాంటివి తీసేయండి. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఇంకా ఏ ఇతర కార్యక్రమాలైనా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టింది, కేవలం మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేయడం కోసం. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల గురించి పలు రకాల వాదోపవాదాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అధునాతన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆయా విభాగాల్లో ఆధునిక వైద్య పరికరాలను ఖర్చుకు వెనుకాడకుండా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు అందజేయడంతో చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పేదలు తప్ప ప్రభుత్వ ఆసుపత్రులకు మిగిలిన వర్గాలు వెళ్లరన్న అపోహల నేపథ్యంలో ఒంగోలు రిమ్స్లోని ఈఎన్టీ విభాగంలో అందుతున్న ప్రత్యేక వైద్య సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. మానవ దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అయితే మానవ జీవనం ఒక గుండెతోటే ముడిపడి ఉందన్న అపోహలున్నాయి. కానీ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతాడు. మానవ దేహంలో చెవి, ముక్కు, గొంతు అవయవాలకు సంబంధించి వైద్య విద్యలో ప్రత్యేకంగా ఈఎన్టీ స్పెషలైజేషన్ కోర్సు ఉంది.
అయితే ఈ 3 అవయవాలు మానవుడి ముఖ భాగంలో అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా చెవి, ముక్కు, గొంతు ఈ మూడింటికి సంబంధించి ఏదైనా ఒక్కదానిలో సమస్య తలెత్తితే మిగిలిన అవయవాలను కూడా వైద్యులు పరీక్షిస్తారు. అంత ప్రాధాన్యం గల ఈఎన్టీ వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ప్రత్యేక విభాగం, అధునాతన పరికరాలు, సర్జరీల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స కావచ్చు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ప్రమోటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, అలాగే రిహాబిలిటేటివ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము చేస్తున్నాం. చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈఎన్టీలో చెవికి సంబంధించిన డిసీజెస్, అలాగే ముక్కుకు సంబంధించిన డిసీజెస్, గొంతుకు సంబంధించిన డిసీజెస్, దాంతోపాటు మనము ఈ టీచింగ్ కూడా యూజీ టీచింగే కాదు, మనకి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ కూడా స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా టీచింగ్ మనం చేస్తున్నాము. సో అందులో భాగంగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్లో భాగంగానే వాళ్ళ ఫండ్స్ నుంచి పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫండ్స్ నుంచి మనకు వేరియస్ ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. ఇంతవరకు 5 ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అందులో 4 మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని వాటి సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్విప్మెంట్ మనకి ఇదే ఎక్విప్మెంట్ బయట కనుక ఇప్పుడు మనం ఇది టెస్ట్ విఎన్జీ టెస్ట్ చేసుకుంటే ఈజీగా ఒక 4,000 to 5,000 అయిపోతుందండి. పిల్లలు అంటే మన పేషెంట్స్ కూడా అన్నెసరీ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అవుట్ ఆఫ్ ద పాకెట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా మనం చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇవి ఇచ్చే అవకాశం ఉందండి మనకు. పీజీ మెడికల్ విద్యార్థుల కోసం 35 లక్షల రూపాయల వ్యయంతో అందుబాటులోకి తెచ్చిన వైద్య పరికరంతో ఉదయాన్నే మరియు నడిచేటప్పుడు తల తిరగటం, వాహన ప్రయాణంలో ఒరిగిపోవడం లాంటి సమస్యలు తలెత్తితే పరీక్షలు చేయడానికి రోగ నిర్ధారణకు ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పారు. ఈఎన్టీకి సంబంధించిన బాధితుల చికిత్స కోసం ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఓపీ కూడా బాగానే ఇంప్రూవ్ అయిందండి. ఇంతకుముందు 60 to 80 అట్లా పర్ డే ఓపీ ఉండింది. ఇప్పుడు 100-120 ఓపీ వస్తుంది. సద్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. మనము హియరింగ్ అసెస్మెంట్ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. ఇంతకుముందు చెప్పినట్టు ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ మనకు వచ్చింది. అలాగే లేటెస్ట్గా ఓఏఈ వచ్చిందని కూడా చెప్పాను, బట్ ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు. దీనివల్ల ఏంటంటే మనకు ఉన్న ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ మనకు సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ రూమ్ కూడా వచ్చిందండి మనకు. సో అందుబాటులోకి వచ్చింది. సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ వచ్చినందువల్ల మనం సదరం పేషెంట్స్కి ఏంటంటే మనకు తెలుసు రీఅసెస్మెంట్ కానీ లేదంటే రీఅపీల్ కూడా మనం చేస్తున్నాం ఆ పేషెంట్స్కి, ఆ బెనిఫిషియరీస్కి. 5 రకాల పరికరాలు అందుబాటులోకి రావడంతో ఈఎన్టీ విభాగంలో గతంలో కంటే ఇప్పుడు అవుట్ పేషెంట్ నమోదు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6,000 రూపాయలు ఖర్చు అయ్యే విఎన్జీ పరికరం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తామని అన్నారు. ఓటీఈఓ ఎండోస్కోపీ ద్వారా చెవిలో, ముక్కులో ఉన్న అన్య పదార్థాలను గుర్తించి తొలగించేందుకు వీలవుతుందని చెప్పారు. ఆడియాలజీ వింగ్లో మనకు వచ్చేసరికి ఇక్కడ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పీటోన్ ఆడియోమెట్రీ ఒకటి, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ ఒకటి, బేరా ఒకటి, ఓఏఈ అని. పీటోన్ ఆడియోమెట్రీ ఏంటంటే మనకి టెస్ట్ చేస్తే ఎంత % వినపడుతుంది, ఏ టైప్ ఆఫ్ లాసు, డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాసు మనకి ఈ మిషన్లో తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇది ఇంపిడెన్స్ ఆడియోమీటర్ అంటారు. ఇంపిడెన్స్ ఆడియోమీటర్లో మనకి మధ్య చెవిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఐడెంటిఫై అవుతుంది. తర్వాత అది బేరా అని చెప్పేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది వచ్చేసరికి మనకి పేషెంట్తో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా బ్రెయిన్ నుంచే సిగ్నల్స్ తీసుకుంటాము. దానివల్ల ఏంటంటే ఇక పేషెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి హీరింగ్ లాస్ ఎంత ఉందని మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. పేషెంట్ ఒకవేళ అబద్ధం చెప్పినా కానీ ఇది చేసినా కానీ మళ్ళీ ఎర్లీ ఇంటర్వెన్షన్లో చిన్నపిల్లలకు కానీ మనం ఆ టెస్ట్లో మనకు కరెక్ట్గా తెలుస్తుంది కూడా ఉంటుందండి. ప్రైవేటు హాస్పిటల్లో ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఈ టెస్ట్లన్నీ. మనకి ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఏంటంటే చాలా తక్కువ ఫ్రీగానే జరిగిపోతూ ఉంది. అది బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇవన్నీ ఈ టెస్ట్లన్నీ మొత్తం చేయించుకోవాలంటే ఒక పేషెంట్ వచ్చి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 4,500 అవుతుంది. మెదడు నుండి చెవికి అనుసంధానమైన నరాలు పనితీరు గురించి ఆడియో వినికిడి యంత్రం, బేరా పరికరంతో పసిబిడ్డలలో వినికిడి సమస్య పరిశీలించి లోపాన్ని సరిదిద్ది చికిత్స అందించవచ్చని తెలిపారు. చెవికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఈ పరికరంతో గుర్తించి సరిచేయవచ్చని అన్నారు. సర్వజన ఆసుపత్రిలో ప్యూర్టోన్ ఆడియోమెట్రీ, ఇన్ఫిడెన్స్ ఆడియోమెటరీ, బ్రెయిన్ స్టెమ్ వీక్డ్ రెస్పాన్స్ ఆడియోమెటరీ, ఓఏఈ, విఎన్జీ ఇన్స్ట్రుమెంట్స్ ఉండటంతో సదరం సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి లోపాలు లేకుండా జారీ చేసేందుకు ఉపయోగపడతాయని వివరించారు. ప్రకాశం జిల్లా ప్రజలు
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఓఏఈ అని ఉందండి. ఓఏఈలో వచ్చేసరికి మనకి ఎర్లీ పుట్టిన 3వ రోజు పిల్లల దగ్గర నుంచే మనం ఈ టెస్టులు చేస్తాము. లోపల కాక్లేలో ఉన్న హెయిర్ సెల్స్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది ఏంటనేది మనకి తెలుస్తుంది అనమాట. సర్టిఫికేట్స్ కానీ మామూలుగా డైలీ ఓపీ బేస్లో కానీ బాగా ఎక్కువగానే వస్తున్నారండి. మనకి ఇక్కడ చాలా ప్లేసుల్లో మనకి ఈ మిషన్స్ కూడా అందుబాటులో లేవు కొన్ని హాస్పిటల్స్లో. అందువల్ల మనకి డిస్టిక్లో అన్ని ప్లేసుల నుంచి మనకి ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉన్నారు. పర్ డే యావరేజ్గా కూడా మనకి 20 to 25 కేసెస్ ఉన్నాయి. మార్గశిర మాస సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా ఒంగోలులో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి శాంతి కళ్యాణోత్సవం ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ హాల్లో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామివార్లను కొలువు తీర్చి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. నాగేశ్వర శాస్త్రి అర్చకత్వంలో కళ్యాణం నిర్వహించారు. సాయి శ్రవణ్ కుమార్, శ్రీను, నవీన్ తదితరులు స్వామివారి కళ్యాణ విశిష్టతను వివరించారు. ఈరోజు మార్గశిర మాసం శుద్ధ షష్ఠీలు. ఇవాళ శ్రవణ నక్షత్రం, చాలా పర్వదినం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటే సుబ్బరాయుడు షష్ఠి, సుబ్బరాయుడు వ్రతం. సర్వ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు, పూజలు, పుట్టలో పూజలు, తర్వాత కళ్యాణం జరగడం స్వామివారికి. ఆయన దేవసేనని ఈరోజు పెళ్లి చేసుకున్నాడు ఈరోజు. కాబట్టి దేవసేన పెళ్లి చేసుకున్న రోజు మన కళ్యాణం చేస్తే మనకి సంతానం లేని వాడికి సంతానం కలుగుతుంది, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం వస్తుంది, రాజకీయముగా ఎదురుగా వస్తుంది, కోర్టు చిక్కులు. కాబట్టి అంగారక దోషం పెళ్లి కావడం అనేది ఈరోజు పిల్లకాయలకి, ఆడపిల్లకాయకి మగపిల్లవాళ్ళకి కానీ పెళ్ళి అనేది ఇవాళ సమస్యగా అయిపోయింది. దానివల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానం చేసి నమస్కారం చేసి ఆ అక్షతులు ఎవరైతే శిరస్సు మీద వేసుకొని 40 రోజులు ఈ అక్షత దాచిపెట్టుకొని శిరస్సు మీద రోజు వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి నమస్కారం చేసుకుంటే వివాహం 100కి 100 అయిపోతుంది. సంతానం లేని వాళ్ళు కూడా ఆ పని చేసి సంతానం కలుగుతుంది. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఎటువంటి అభివృద్ధి
నోచుకోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేస్తానని ఆయన అనధికారంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల టైంలో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం సభల్లో ఆ రోజు రేపు ముఖ్యమంత్రిగా మీరు నన్ను గెలిపించండి, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాని ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నిన్న జిల్లాల పునర్విభజన సబ్ కమిటీ అందరితోటి సమావేశం జరిపి రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రంగా చేసుకొని మార్కాపురం జిల్లాని సబ్ కమిటీ తీర్మానించినటువంటి తీర్మానాన్ని ఆయన ఏకగ్రీవంగా ఆమోదం చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అద్దంకిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ జేఏసీ ఆధ్వర్యంలో భవానీ సెంటర్ నుండి బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, ఆటో యూనియన్ అధ్యక్షులు చక్రవర్తి చందు, సభ్యులు బండారు చంటిబాబు, అంకం నాగరాజు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ఉబ్బా దేవపాలన, తాళ్ళూరి బాబురావు, కట్ట నాగేశ్వరరావు, మన్నం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి ఇంత పెద్ద లౌకిక రాజ్యాన్ని నడపడానికి ఎన్ని నియమాలు అవసరం అవుతుందో, ఎన్ని వ్యవస్థలు అవసరం అవుతాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రక్రియ పెట్టి ఈరోజు ఒకే విన్నపం చేస్తున్నారు. అద్దంకి తాలూకాలో ఎక్కడైనా సరే అంబేద్కర్ బొమ్మ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ యొక్క ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోనూ, భావ ప్రకటనలోనూ, విశ్వాసంలోనూ, నమ్మకంలోనూ, ఆరాధనలోనూ, స్వేచ్ఛను, స్థితిగతుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేపట్టడానికి ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం చాలా బలమైనది, చాలా విశాలమైనదన్న సంగతి ప్రపంచ దేశాలు మొత్తానికి తెలిసిన విషయమే. అలాంటి దృఢమైన, విశాలమైనటువంటి రాజ్యాంగం రాయడానికి అహర్నిశలు శ్రమించినటువంటి మహానుభావులు, అందులో ముఖ్యులు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన బిడ్డలను, తన భార్యను కూడా ఈ రాజ్యాంగ రచన క్రమంలో త్యాగం చేసినటువంటి మహానుభావులు. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరుపుకోవడం సముచితం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ హాజరైన సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్ ఆకట్టుకున్న విద్యార్థులు. అధికారిక వేడుకగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు,
సంఘాల నాయకులు. తుది దశకు చేరుకున్న పొగాకు కొనుగోళ్లు. ఆందోళనతో పొగాకు బేలతో రోడ్డెక్కిన రైతులు. డే న్యూస్లో నేటి మాట. మనతో అబద్ధం చెబుతున్నారని తెలిసినా సరే అర్థం చేసుకుని నవ్వుతూ నమ్మేయడమే మెచ్యూరిటీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.